అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి సారీ భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు టైం ఎట్లా చూపించాలి? ఒక్క నిమిషం అవ్వండి. టైం మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు ఓకే 4:09 అయింది మార్నింగ్. బయట దాదాపు 24 degrees చలి ఉంటుంది. లైట్గా మంచు ఉంది. మేమైతే చలి మంటకైతే మా హస్బెండ్ రెడీ చేస్తున్నారు. నేనైతే బ్రష్ తీసుకున్నాను. సర్ది గోధుమలు ఉంటాయి కదండి, ముగ్గు మీద పెట్టుకుంటాం మనము, అవి పెట్టేసుకుందాం అని చెప్పి నేనైతే బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నాను. అటు కొంచెం తీసుకోలేని ప్లేస్లో ఉన్నాయి, అందుకని చెప్పి మా హస్బెండ్ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నా. హస్బెండ్ ఏమో అగ్గండి కనబడుతున్నట్టే ఉంది నాకు తెలిసి మీకు. అక్కడ చూడండి, భోగి మంటకైతే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ సంవత్సరము భోగి మంటకి మేమైతే ఈ కర్రలు అయితే సేకరించాము. భోగి లాస్ట్ ఇయర్ భోగి అయినప్పటి నుండి ఈ ఇయర్ భోగి ఈ రోజు వరకు మేము ప్రతిరోజు ఒక్కొక్క పుల్లలాగా ఇలా అయితే తీసుకొని పక్కన పెట్టేస్తాము. ఈ రోజుకి ఉపయోగపడుతుంది అని. అలా అలవాటు మా ఇంట్లో మొదటి నుండి మా హస్బెండ్ అలా చేసేవారట. అలాగా మా పెళ్ళైన తర్వాత కూడా నేను కూడా ఒక చెయ్యి వేసేసి ఇద్దరం కలిసేసి హెల్పింగ్గా ఇలా అయితే పుల్లలు అయితే సేకరించాము. ఇప్పుడు నేనైతే గొబ్బెమ్మలు పెడతాను, చూసేయండి. ఈలోగా మా ముగ్గులు చూసేద్దాం, వచ్చేయండి. ఇగోండి, ఒక సైడ్ అయితే ఇలా వేసేసాము ముగ్గు. ఇంకో సైడ్ కూడా వేసాము. మా ఇంటి దగ్గర 2 sides ఉంటాయి. ఒకటేమో పెద్ద గేట్ దగ్గర, ఇంకోటేమో చిన్న గేట్ దగ్గర. చిన్న గేట్ దగ్గర అయితే ఇదిగోండి ఇది వేసేసాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా మామయ్య గారు మాత్రం ఈ భోగి లేదంటే సంక్రాంతి శుభాకాంక్షలు అనేది అయితే ఆయన రాస్తారు. అది ఖచ్చితంగా మ్యాండేటరీ. సో ఇదిగోండి భోగి శుభాకాంక్షలు ఆయన రాశారు. అలాగే అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇగోండి ఆవు పేడ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం గొబ్బెమ్మలు చేసేద్దాం రండి. ఫస్ట్ నేనైతే ఆవు పేడని తీసుకున్నాను. ఇట్లా ఒక 3 balls చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో 3 పెట్టేస్తాను, 3 గొబ్బెమ్మల్లాగా పెట్టేస్తాను. ఇంకొక సైడ్ ఏమో ఒకటే పెడతాను. ఇదిగోండి, ఇలా అయితే 3 అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనం వెళ్ళి ముగ్గు దగ్గర పెట్టేద్దాం. ఇదిగోండి నేనైతే పెట్టేశాను సంది గొబ్బెమ్మలు, గొబ్బెమ్మలు. ఇటు 3 పెట్టాను అండ్ అటు ఒక్కటే పెద్దది పెట్టాను. ఇదిగోండి, మనము బాల్ లాగా తయారు చేసుకొని దాన్ని ఒక గురువులాగా మధ్యలో ప్రెస్ చేయాలి. ఇగోండి ఇలా గుంత వస్తే అది గొబ్బెమ్మ అంటారు. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే పసుపు, కుంకుమ, అలానే రేగిపళ్ళు అండ్ పూలు, కొంతమంది అగరబత్తులు కూడా తిప్పి అక్కడ గుచ్చుతారు. మనకు అదంతా అంత ఇది లేదు. సో మనమైతే పసుపు, కుంకుమ, రేగిపళ్ళు, పూల రెక్కలు కూడా వేసేద్దాం. ఇంకోండి ఇటు అదే బాగుంది. అక్కడ ఇంకా ఉన్నాయి, తెచ్చుకోబో. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇంటికి ఇవైతే కట్టేస్తున్నాము. సైడ్ బాగుంటుందని. ఇగోండి మేమైతే ఈ ఇయర్ కొనుక్కున్న బొమ్మలు ఇవి.
ఇలా సెట్ చేసుకున్నాము. ఇంకా అవ్వలేదు. బ్యానర్ అయితే వెనక డెకరేషన్ ఉండాలని చెప్పి ఇలా అయితే పెట్టాము. ట్రై చేస్తాము ఇది కూడా ఇక్కడ నిలబెట్టేలాగా. మా బాబు కొంచెం ఇంకా ఆట ఇది తెలియాలి కదా అని చెప్పేసి తెలియదు కదా అని చెప్పేసి మేమైతే ఆ పైనే పెట్టేశాము. ట్రై చేస్తాం మీ కింద పెట్టడానికి భోగిపళ్ళు పోసే టైంలో అయినా. బా అసలు ఐడియా అంటే ఈయనదే. సూపర్. ఇంకండి ప్రజెంట్ అయితే ఇవి తగిలించాల్సిందండి, బాగుండేది రుద్రాక్షలవి. అవి తగిలించుకున్నాం. అవి రేపు తగిలిద్దామా? అవి ఇక్కడ పెడదాము, వీటికి పెడదాం. వావ్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామండి, మా బాబాయ్ అయితే గందరగోళం చేస్తున్నాడు. దొరికింది ఛాన్స్ అని స్నానాలు కూడా చేయించేస్తున్నాడు బండికి. కొత్త బండిలా చేద్దామనేమో. హాయ్ చెప్పు నాన్నయ్య. సరవణ హాయ్, సే హాయ్ నాన్న. బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మేమున్నటువంటి పరిస్థితిని బట్టి మేమైతే మా ఇంట్లోనే వరండాలో అయితే పెట్టుకున్నామండి. అది మాకు తోచిన విధంగా. ఇదిగోండి ప్రతి ఒక్క బొమ్మ చూపిస్తున్నా. భోగి మంట ఖచ్చితం. ఇదిగోండి గాలిపటం, నీళ్ళు, ఇక్కడ వాళ్ళ పాప. ఆ తర్వాత గాలిపటం వెళ్ళి అరటి చెట్టుకు తగిలితే అరటి చెట్టు పడిపోయింది. దాన్ని మళ్ళీ నాడదాం మనం. 100 రూపాయల బొమ్మలని ఇవి మాకు దొరికాయి, చిన్న చిన్నవి. ఒక 10 బొమ్మలు దొరికాయి. ఆ 10 బొమ్మలు ఇక్కడ మేము సెట్ చేసాం. ఇలాగా 10 బొమ్మలు ఈ విధంగా సెట్ చేసాం. దేవీ దేవతలు వీళ్ళు. ఇంతవరకు సాయంత్రం భోగిపళ్ళు పోసుకునేటువంటి కుర్రాడేనే మా అబ్బాయి. అల్లరి చేస్తున్నాడు నిద్ర వచ్చి. నేను గట్టినవన్నీ పీకేస్తూ ఉన్నాడు. ఇక చూడండి, కాలు మీద వేసుకుంటాడేమో అని భయం. అరటి చెట్టు అయితే ఎత్తుంది. దీనికి గెలకి అరటిపళ్ళు కూడా వచ్చి చూసారా. కానీ ఇవి కోసుకొని మనం తినకూడదు, కోతుల వరకు ఇవి. మనకెవరు తినడానికి అధికారం లేదు. దీనికి అరటి పువ్వు కూడా ఉంది. ఆ తర్వాత వెన్న దొంగ అయినటువంటి శ్రీకృష్ణుడు ముఖ్యం అసలు. దీని వివరణ అంతా నేను మన ఛానల్లోనే వీడియో పెట్టాము, ఒకసారి అయితే చెక్ చేయండి. వెనకాలే రూలు. అదేవిధంగా ఆదో పూజ్యో గణాధిపహ అని చెప్పి మనం చెప్పుకుంటాం కదా, అందుకని వినాయకుడు చిన్న ఫోటో. ఆ తర్వాత గ్యాస్ బండని, గ్యాస్ పొయ్యని, కుక్కరు, ఈ నీళ్లు తాగడానికి ఈ విధంగా పెట్టాం రోలు. ఇవన్నీ గాలిపటం ఇంకా రాలేదు. ఆ తర్వాత వెనక బ్యాక్గ్రౌండ్కి వచ్చేసి ఈ విధంగా సెట్ చేసాం మేము. ఓవరాల్గా దీన్ని చూస్తే ఈ విధంగా ఉంటుంది పార్ట్ ఆఫ్ వ్యూ వరకు. ఆ తర్వాత నైట్ టైము అందంగా ఉండడానికి మేమేం చేసామంటే, ఇలా మా దగ్గర చిన్న చిన్నవి లైటింగ్ ఉన్నాయి. ఈ లైట్లు అయితే అక్కడొకటి నీట్గా కనపడడానికి అయితే మేమైతే ఇలా ఒక 6 లైట్లు ఉంటే 6 లైట్లను సెట్ చేసాం. ఆ తర్వాత మేము ఇక్కడ వినాయకుడు వచ్చినటువంటివి ఫ్లవర్ బొకేలు అయితే ఇలా సెట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పటి వరకు అయితే మేము చేసినటువంటి డెకరేషన్ అయితే ఇదండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మేము ఎంతో మీకోసం శ్రమపడి అయితే వీడియోలు చేస్తున్నాం. ఇంకోండి ఓవరాల్గా లాంగ్ నుంచి అయితే ఇది వ్యూ. ఇదైతే మా వరండా వ్యూ. వరండాలో మేమైతే మాకు తోచిన విధంగా మేమైతే తయారు చేస్తున్నాం. సాయంత్రం భోగిపళ్ళు కూడా పోసిన తర్వాత ఆ వీడియో కూడా మీకైతే మొత్తం కలిపి అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి. బొమ్మలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. మేము ఎక్కడ తీసుకున్నామో చెప్తాము మీకు కావాలంటే. ఇదిగోండి ఈ లైట్లు ఎలా వెలుగుతాయో కూడా ఇప్పుడైతే మేము వెలిగించి చూపిస్తాం చూడండి. సారీ అండి, కొంచెం 10 అయింది కదా టైము. 10 అయ్యేటువంటి సరికల్లా లైటింగ్ అయితే అర్థం కావట్లా. నైట్ అయితే చూపిస్తాం. కృష్ణుడు అయితే ఇలా కూర్చొని ఉన్నాడు. వెన్న కృష్ణుడు. ఇదిగోండి ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది. మేమైతే మా శ్రీకృష్ణ పరమాత్ముడిని అయితే స్టూల్ ఎక్కించాం వెన్న దొంగని. మా అబ్బాయికి ఏమో కుర్చీ వేసాం. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ కట్అవుట్ అయితే వినాయకుడు వస్తాడు ఈ విధంగా. ఇది మొన్న తీసుకున్నాం మేము, 200 పడింది మాకైతే. ఇప్పుడైతే భోగి పళ్ళకైతే సిద్ధం చేసేసామండి. దీంట్లోకి పువ్వుల రెక్కలు, చిల్లర పైసలు, అక్షంతలు అండ్ భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు ఇవన్నీ మిక్స్ చేసుకొని అయితే పెట్టేశాము. ఇప్పుడు మేమైతే నైవేద్యం పెట్టాలి. అంటే మనము ఇక్కడ బొమ్మల కొలువు పెట్టాం కదా, దానికి హారతి ఇచ్చి
హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టాలండి. ఆ తర్వాత భోగి పళ్ళు పోసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఫస్ట్ కృష్ణుడికి పోసి తర్వాత వీటన్నిటికీ పోసిన తర్వాత మనము భోగి పళ్ళు పోయాలనుకున్న పిల్లలు ఉంటారు కదా, ఇదిగోండి మా అబ్బాయి శరవణ అటు చూడు, ఇదిగోండి ఈ అబ్బాయి భోగి పళ్ళు పోసుకునేది. చూడండి ఎట్లా అవతారం, ఈ అవతారం ఎట్లుందో చూడండి. అప్పుడు మనము భోగి పళ్ళు పోయాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడైతే హారతి ఇచ్చేద్దాము. అత్తయ్య గారిని పిలుస్తాను, రెడీగా ఉండండి మీరు కూడా. ఇదిగోండి ఇక హారతి కూడా ఇచ్చేస్తున్నారు. బొట్టు పెట్టాలి అండి, బొట్టు పెట్టేస్తున్నారు. మంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామగా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ పట్టుకున్నారా? గట్టిగా పట్టుకుని జేజి పూజ ఉంది, జేజికి దండం పెట్టుకోవా? చంద్రహారతి అందాలే చక్కని తల్లి జేజి హారతి. జ్యోతి సర్వకామద. ఇదిగోండి ఈ విధంగా అయితే హారతి కూడా అద్దేస్తున్నారు. ఇప్పుడే మంగళహారతి కూడా పాడారు ఇద్దరు. ఈ విధంగా హారతి అద్దుతున్నారు. ఇప్పుడైతే మనము పిల్లలు ఉంటారు కదా, భోగి పళ్ళు పోయించుకునే పిల్లలు, వాళ్ళకైతే ఫస్ట్ హారతి అద్దేద్దాము. మేము ఎందుకు ఇంత టెన్షన్ గా చేస్తున్నామంటే, సంధ్యావేళ అవ్వకముందే మనము హారతి ఇవ్వాలి పిల్లలకి, భోగి పళ్ళు కూడా పోయాలి. కాబట్టి ఇప్పుడు టైం అయితే మనకి వచ్చేసి 5:30 అవుతుందండి. ఇంకొక 10 minutes లో సంధ్యావేళ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు మనము మంచిగా కుర్చీ వేస్తాను, దాంట్లో కూర్చొని భోగి పళ్ళు పోద్దాం. ఇదిగోండి దండం కూడా పెట్టుకుంటుంది మా ఆవిడ, చూసారా ఎంత భక్తి పెరిగిందో. ఫస్ట్ భోగి పళ్ళు అయితే పోసేద్దాము. అత్తయ్య గారు రండి. తిప్పక్కర్లా, భోగి పళ్ళు పోస్తున్నారండి బొమ్మలకి, వాటికి కూడా పోయాలట. మనకైతే తెలీదు. ఇప్పుడైతే కృష్ణుడికి పోసారు, అట్లాగే అన్నిటికీ భోగి పళ్ళు అయితే పోస్తున్నారు. భోగి పళ్ళ వేడికైతే బొమ్మలకైతే అయిపోయింది. ఇదిగోండి మా అమ్మాయి చేత కూడా పోయిస్తున్నాం భోగి పళ్ళు. మా అమ్మాయి ఆనిచ్చింది, కృష్ణుడికి పోసేసాం, అయిపోయింది. ఇదిగోండి పైనుంచి అయితే వ్యూ ఇది మా బొమ్మల కొలువు. నాన్న అటెళ్ళి మాట్లాడవా? వద్దులేండి, నేను పెట్టాక చాలు, మామూలుగా పెట్టాను.
పోయినసారి ఇదిగోండి ఇక దిష్టి తీసి భోగి పళ్ళు కూడా పోస్తున్నాం. లేచిందమ్మా. ఇదిగోండి సరవణ బొమ్మల చెరువులో కూడా భోగి పళ్ళు పోసేస్తున్నాడు. హాయ్ శరవణ, దండం పెట్టుకో నాన్న. జేజీకి దండం. జేజీ దండం పెట్టు. ఇగో జేజీ ఇక్కడ ఉన్నారు, దండం పెట్టు. దండం పెట్టి జేజీకి. మా అబ్బాయి ఏది చూసినా చూడకపోయినా ఆవు మాత్రం ఖచ్చితంగా చూస్తాడండి. అదిగోండి చూడండి, కళ్ళన్నీ ఆవు అయిపోయి ఉన్నాయి. ఏంటిదమ్మా అది? ఆవు అత దీర్ఘం తీసావే. ఒక్క నిమిషం ఉండు. ఇక ఇటు ఉన్నాయి బావా.